ఈ నల్లి ప్రస్తుత పరిస్థితుల్లో వచ్చేసరికి నల్లేనండి తట్టుకోవాల్సింది. తామర పురుగు ఆ నల్లిని తట్టుకునే రకాలు ఇప్పుడు ప్రస్తుతం ఈ 2 సంవత్సరాల నుంచి చూస్తున్నాం. ఈ 2 సంవత్సరాల నుంచి వీటిలో బెస్ట్గా నీరు చూసాం, బాగుంది అనిపించింది. 1 ఎకరానికి తెచ్చుకున్నాం ట్రై చేద్దామని వేసాం. 7 వేసాం, బాగానే ఉంది. 7 మార్చిలో కూడా తోట ఇక్కడ దాకా ఈత కాకుండా ఇబ్బంది ఏం లేదు. కాయ సైజు బాగుంది, చిక్కదనం ఉంది. తాలు అసలు ఇవి మేము వేసిన వేరే వెరైటీ అయితే తాలు శీర్షోకం దక్క తాలు దొక్కాం. దీంట్లో అంత తాలు అనిపించలే. ఆగస్టులో వేసినా కానీ తోట తాలు అనిపించలే మాకు. అయితే బాగుంది. 7 నెంబర్ 1 ఉంది. వెల్కమ్ టు ఇందారపు శ్రీనివాసరావు యూట్యూబ్ ఛానల్. సో ఈ రోజు మనము ఏపీలోని పల్నాడు జిల్లా అమరావతి మండలము అత్తులూరు గ్రామంలో సాగర్ గారితో ఉన్నాము. సో వీరు కూడా ఇక్కడ 1 ఎకరంలో మిర్చి సాగు చేస్తున్నారు. గత వీడియోలో కూడా నేను జూపుటి గ్రామంలో ఒక వెరైటీ గురించి చెప్పడం జరిగింది. సో ఇక్కడ వీరు VHP 927 అనే రకము, ఇది వచ్చేసి వ్యాగ్రో సీడ్ అంటే విశాల్ వారి వ్యాగ్రో సీడ్ సాగు చేస్తున్నారు. సో మరి ఈ విత్తనము ఈ మిర్చి వెరైటీ ఏ విధంగా ఉంది, ఈ మిర్చి వీరికి ఈ మిర్చిలో అనుభవము, ఈ వెరైటీలో ముఖ్యంగా అనుభవము, ఈ వెరైటీ రైతులు వేసుకోతగ్గదా, ఇందులో ఎటువంటి నెగిటివ్ పాయింట్స్ ఉన్నాయి, పాజిటివ్ పాయింట్స్ ఉన్నాయి, ఈ రైతు యొక్క అనుభవాలు పూర్తిగా అడిగి తెలుసుకుందాము. సో ఎవరైనా కొత్తగా మనకు రైతులు ఇవి చూస్తుంటే మనకు ఈ మిర్చి సంబంధించినవి మీకు ఏదైనా ఒక వెరైటీ వేస్తుంటారు, ఒకటే వెరైటీ అట్లా వేస్తుంటారు. అదే కాకుండా ఒక 4 ఎకరాలు ఉంటే ఒకటే వెరైటీ కాకుండా ఇటువంటి కొత్త రకాలను 1 ఎకరంలో కానీ తప్పకుండా ట్రై చేయండి. ఎందుకంటే దాదాపు నేను చూసిన ఫీల్డ్ కాకుండా ఈ ఫీల్డ్ ఇందులో ఎటువంటి బొబ్బెర వైరస్, తామర పురుగు ఇటువంటి అంటే వచ్చినాయి కానీ అక్కడక్కడ చెట్లు ఉన్నాయి. బట్ మంచి తట్టుకుంది, చిగుళ్ళు చూస్తే చాలా నీట్గా ఉంది, మంచి దిగుబడి కూడా వస్తుంది. ఈ మార్చి టైంలో కూడా చాలా తోట బాగుంది. కాయ సైజు కూడా కొంత తగ్గినప్పటికీ కాయ సైజు కూడా చాలా బాగుంది. సో వీరి అనుభవాన్ని పూర్తిగా ఈ వీడియోలో అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. మీరు వ్యవసాయం ఏముంది, ఏ పంటలు వేస్తారు? మిర్చేనా ఇంకేమైనా వేరే పంటలు? కాటన్ వేస్తాను, మిర్చి వేస్తాను. కాటన్ మిర్చి వేస్తారు. ఈ చుట్టుపక్కల మీకు రైతులు ఎక్కువ ఏ పంటలు సాగు చేస్తారు? 2 ఈక్వల్. పత్తి ఎంత సాగు చేస్తారు రైతులు? మిర్చి కూడా చేస్తారు. మీరు మిర్చిలో మీకు ఎన్ని సంవత్సరాల అనుభవం ఉంది? నాకు 5-6 సంవత్సరాలు ఉంది. 5-6 సంవత్సరాల నుండి మిర్చి సాగు అనేక రకాల వెరైటీలు మీరు సాగు చేశారు సంవత్సరం ప్రతి. ఇది ఎప్పుడు వేసిండు మీరు? ఆగస్టులోనే వేసాను. వేసిండు. ఇప్పుడు ఈ సాయిల్ ఎటువంటి సాయిల్? బ్లాక్ సాయిల్ లేకుంటే రెడ్ సాయిల్? ఇది రెడ్ సాయిల్, సారవంతమైంది. రెడ్ సాయిల్. ఇంకా బ్లాక్ సాయిల్ అయితే ఇంకా సారవంతం. ఇది రెడ్ సాయిల్. ఆగస్టులో నాటుకున్నారు? ఆగస్టులోనే వేసాం. ఎంత ఎడమ ఎంత తీసుకుని దూరము చెట్టు చాలు చాలుకి 30 అంగుళాలు ఉంటుంది. చెట్టుకి 18 అంగుళాలు. అంటే ఈ వెరైటీ విత్తనానికి ఇంత డిస్టెన్స్ పర్లేదు. అంటే కానీ అంటే ఇది చూసిన తర్వాత కొద్దిగా దూరం పెట్టుకుంటే బాగా అనిపిస్తుంది. ఎందుకంటే మొత్తం అసలు నడిచే పరిస్థితి లేదు. ఇప్పుడు నేను నడుస్తుంటే నాకు భయం అవుతుంది, కొమ్మలన్నీ విరుగుతున్నాయి. ఎందుకంటే ఒక కొమ్మ విరిగిందంటే చెట్టు కాసినాక సహజంగా ఇంతకుమించి అడవేసినా పనికి బాగోదండి. చేలో పైరుంటేనే అది కమ్మేది కానీ కూడా అంత మొత్తం కలిసిపోయింది అసలు. ఆ విధంగా చెట్టు విధానం అది. మంచి బ్రాంచెస్ వచ్చినాయి, బాగానే. ఇప్పుడు మీరు ఇది వేసిండ్రు, చుట్టుపక్కల రైతులు ఎవరైనా చూసిండ్రా? వాళ్ళ అనుభవం ఏం చెప్పారు మీతోని? బాగుంది. మన వయసు దాని మీద కూడా ఇదే బెస్ట్ గా అంటున్నాం. ఇప్పుడు మీ అనుభవం చెప్తున్నారు మన వీడియోలో. ఎందుకంటే రైతులు ఏంటంటే ఒక వెరైటీ వేస్తే అదే వెరైటీ వెళ్తున్నారు. కొత్త వెరైటీ వేయడానికి భయం అవుతుంది వాళ్ళకి. ఎందుకంటే వెరైటీ వేసిన తర్వాత తెగులు వచ్చిందో కాయొద్దాం, మేము అదే అపోహ మాకు కూడా అదే. అందుకని ఇప్పుడు మీరు వాస్తవం ఏదైతే అనుభవం చెప్తున్నారో దాని ద్వారా వేరే రైతులు కూడా ఈ విత్తనం తీసుకొని వేసుకుంటారు. వాళ్ళకు అది ఇన్ఫర్మేషన్. మేము ఇప్పుడు నిరుడు చూసి నాకు నచ్చిందని చెప్పి తీసుకుని వచ్చి ట్రై చేద్దామని చేసాను నేను. అది ఇప్పుడు మీరు చెప్పింది మళ్ళీ వేరే వాళ్ళు ట్రై చేస్తారు. మాకు అసలు కాపు చెక్కదానం అండి, లెంత్ బాగుంది, కాయ సైజు, కోతకి కూడా 6-7 మంది కంటే ఎక్కువ పడతల్లా. కోత కూలి కూడా తక్కువే. అది వేరే ఎత్తున అయితే ఎకరా 1 గంటకు 10 మంది పడతారు. 7 మందిగా కోస్తున్నారు దీన్ని. ఇంత చాలా తగ్గుతుంది, కొంతగా చాలా తగ్గిద్ది. అసలు మెయిన్ కోతకే ఎక్కువ అవుతుంది. 10 మంది 12 మంది. ఇప్పుడు ఈ మార్చిలో రేపు ఈ కాయ కోయాలంటే వేరే ఎత్తనం అయితే 12 మందికి వస్తాం. ఎకరానికి 12 మంది కింటాకి వస్తారు. అట్లాంటిది ఇది మార్చి నెలలో వచ్చినా కానీ 8 మందికే అయిపోయేటట్టు ఉంది. కాయ అంత సైజు బాగుంది. వేసుకోవచ్చు, మంచి వెరైటీ. నెంబర్ 1. మందులు ఎట్లా స్ప్రే చేస్తారు? ఎన్ని రోజులకు ఒకసారి స్ప్రే చేస్తారు? మందులు 4 రోజులకు ఒకసారి స్ప్రే చేసామండి. 4 డేస్ కంపల్సరీ. వెంటనే మీకు మందు స్ప్రే చేస్తే మంచి, అంటే వెంటనే అది పూత బాగా, అంటే లేతాకులు ఓపెన్ పోవడము, ఆ విధంగా మంచి రెస్పాన్స్. చెట్టు కొన్ని మందులు కొడితే అది ఎటువంటి ఇది ఉండదు. ఇప్పుడు మార్చి నెల కూడా చెట్టు ఇక్కడ దాకా ఉందంటే మనం ఇక మందులు ఏం కొట్టామా ఏం చేసామా అనేది కూడా ఇంకా 1 మంత్, దాదాపు 1 మంత్ 2 మంత్స్, ఏప్రిల్ దాకా చివరి అక్కడ దాకా ఉంటుంది చేయను. ఇప్పుడు మీరు కోత కటింగ్ 2 కోతలు కోసాం. 2 కటింగ్లు. ఒక కటింగ్ 2 కటింగ్లకి ఎంత? 2 కటింగ్ల మీద ఎకరానికి 20 గంటలు కోసాం.
ఎకరానికి 20 క్వింటాలు రెండు అంటే 2 కటింగ్ల మీద 2 కటింగ్లకు 20 క్వింటాలు వచ్చింది. ఇప్పుడు ఇంకెంత వచ్చే అవకాశం ఉంది? చూడండి మీరే కదా. అంటే చూస్తే బాగుంది, చూస్తే ఎక్సలెంట్ ఉంది తోట, బట్ మీ అనుభవం దీన్ని బట్టి ఎంత రావచ్చు? ఫస్ట్ 2 కోతలకు వచ్చినప్పుడు చేయని ఎట్లా ఉందో ఇప్పుడు అంతే ఉంది. ఇంకా 45 క్వింటాలు, ఇంకా 25-30 క్వింటాలు ఎకరానికి, ఇంకా 20 క్వింటాలకి తక్కువే ఉండదు. 2 సార్లు 2-15 2-12 వేసుకున్నా కానీ 15 క్వింటాలు కాయ ఉంది. 20 దాకా వస్తాయి. అయినా అది 40-45 క్వింటాల్ అయితే గ్యారెంటీ. రేట్ కూడా మంచి రేట్ పోతుంది. ఇప్పుడు ఇంత ముందు మార్కెట్ తీసుకెళ్ళినరా ఈ వెరైటీ? తీసుకెళ్ళాం. వాళ్ళు ఏమన్నా ఇప్పుడు ఇదేది VHP 927 కదా, ఈ వెరైటీ అంటే ఇప్పుడు కొత్త వెరైటీలు అంటే ఇక్కడ సాగు చేస్తుంటారు అనుకుంటే చాలా మంది రైతులు, బట్ మనకు వీడియోలో చూసినట్లయితే చాలా మంది రైతులు తెలియదు వెరైటీ అంటే VHP 927 వెరైటీ ఎట్లుంటుంది అంటే మార్కెట్ లో తర్వాత తీసుకెళ్ళి రేటు మార్కెట్ అక్కడికి వెళ్ళినాక రేట్ మంచి రేట్ పెట్టి తీసుకుంటున్నారా చూడంగానే ఆటోమేటిక్ గా తేజ మీద ఒక 1000 డౌన్ లో తీసుకుంటారు. తేజ ఓకే, తేజ మీద మొత్తం దాని మీద 1000 అది ఎంత నడిస్తే దాని మీద ఒక 1000 తక్కువలో తీసుకుంటారు. తేజ 21 ఏమో నడుస్తుంది అనుకుంటా. 21 నడుస్తుంది. ఇందులో దీనికి 19,000 అయితే తీసుకుంటారు. మార్కెటింగ్ అయితే ఇబ్బంది ఏం లేదు. ఇబ్బంది లేదు. ఎవరు 20,000 పడేవారు 19,000 కొన్నా కోత 8 మందికి కింటాకు వస్తుంటే అది 12 మందికి కింటాకు వస్తుంటే అక్కడ సేవ్ అవుతుంది కదా. లాస్ట్ కాయ కూడా ఆ టైప్ లో ఉందంటే అసలు లాస్ట్ కాయ కోత దాకా కూడా ఇక చేను సైజ్ తగ్గదు కాయ. ఇప్పుడు మీరు పెట్టుబడి కోత కూలి తక్కువ అండి. మెయిన్ ఇంపార్టెంట్ కోత కూలి. కోత కూలీలే ఎక్కువ ఇబ్బంది. ఇప్పుడు ఇది రైతులకు ఏం చెప్తారు మీరు కొత్తగా వేసుకోవాలంటే? చూసుకో బెస్ట్. నా అనుభవం కొద్ది అయితే బెస్ట్ అండి. మేము వేసిన దాంట్లో నాకు ఇతను అయితే పర్లా నెంబర్ 1 ఉంది ఈ 7 వరకు. నేను చూసాం నా బ్యాగ్రౌండ్ వాళ్ళది 927. కాయ సైజు బాగుంది. మార్చి చివరి అక్కడ తగ్గండి ఇక సైజు కాయ దగ్గర కోత తగ్గ కాయ సైజు తగ్గట్లా. ఎరువులు వేస్తుంటారు ఇంకా పైపాట్లు వేస్తాం. ఫస్ట్ లో వేసాము ఎమ్మటే 10 రోజులకు ఒకసారి తడి గ్యాప్ ఇప్పుడు మార్చి నెల వచ్చింది కదా. ఒక్కో తడికా ఎకరానికి వచ్చి 2 బలం 3 బలం వేస్తాం. 3 14 35 3 14 35 3 28 అట్లా వేస్తాం. ఇప్పుడు ఎట్లా వేస్తాం 2 రోజులకు? ఇప్పుడు ఇక స్టేజ్ మార్చి నెల వచ్చేసింది ఇక తళ్ళు తడి మార్చి తడి వేస్తాం. ఈ తడికి వేస్తే ఈ తడి నెక్స్ట్ తడికి మార్చి నెక్స్ట్ అలా వేస్తాం. ఇంకా 20 క్వింటాలు దాదాపు వస్తుంది. మీకెంత అయింది పెట్టుబడి? అంతా కట్టింగ్ మందులు మీకు ఈ కలుపు కంప్లీట్ పూర్తి పెట్టుబడి ఎంత అయింది ఎకరంలో? మీకు చాలా 5-6 సంవత్సరాల అనుభవం ఉంది కాబట్టి పెట్టుబడి ఎంత? ఒక ఎకరానికి మామూలుగా మందులకు వచ్చి ఒక 70-80 వేలు అవుతుంది. ఓన్లీ ఫెర్టిలైజర్స్ కెమికల్స్ పై స్ప్రేయింగ్ కానీ కింద మాది కానీ పైవి కానీ ఒక 70-80 వేలు. కటింగ్లు ఎకరానికి మామూలు కింటాకు ఒక పైన దాకా లెక్క చెప్పాం కదా. 1,00,000 దాడుతుంది కంపల్సరీ. 60,000 అంటారు, కొందరు 50,000 అంటారు, 1,00,000 మొత్తం అయిపోద్ది. అవి ఇప్పుడు కటింగ్ మన ఇదే ఈ కటింగ్ కొలతగా మనకి ఇబ్బంది లేదు. లెక్క పెట్టకుండా పెట్టుబడి ఇంత అయింది అంటారు. ఇది కూడా ఉండాలి కదా కాబట్టి 1,00,000 మాకు ఇప్పుడు ఇదే సేవ్ అవుతుంది. మాకు ఈ కటింగే సేవ్ అవుతుంది. అంతా ఈ విత్తనంలో అదే బెస్ట్. సో ఇది మీరు ఎవరైనా రైతులు 1 ఎకరం కానీ 2 ఎకరాలు కానీ మీ దాన్ని బట్టి కొంత ఈ కొత్త వెరైటీలను వేసుకొని మంచి ఆదాయం పొందండి. సో ముఖ్యంగా ఇప్పుడు కొత్తగా ఈ కంపెనీలు ఏం చేస్తున్నాయంటే చాలా మంది రైతులు ఫేస్ చేసేది వైరస్ బొబ్బెర తెగులు, నెక్స్ట్ వచ్చేసి తామర పురుగు, ఇప్పుడు మైట్స్ నల్లి. ఈ 3 రకాలను ఈ కంపెనీ వాళ్ళు పోటాపోటీగా తీస్తున్నారు. కాబట్టి కొత్త రకం వెరైటీని మీరు ఎప్పుడైతే ఎన్నుకుంటారో మీకు మంచి వీటిని తట్టుకునే రకాలు మీరు తీసుకున్నట్లయితే మంచి మనకు దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది, ఆదాయం రైతు పొందే అవకాశం ఉంటుంది. సో ధన్యవాదాలు.